టీజర్తో బాలయ్య 100వ సినిమా మొదలుపెట్టిన ప్రభంజనం ట్రైలర్తో పీక్స్కి చేరింది. ఈ సినిమా పేరెత్తితే జనాలంతా ఇద్దరి గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళల్లో ఒకరు క్రిష్, మరొకరు బాలకృష్ణ. ఈ సినిమా కోసం క్రిష్ ఎంత కష్టపడ్డాడో విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. కానీ ఈ సినిమా గురించి, బాలయ్య చేసిన రిస్క్ గురించి తెలిస్తే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు బరువు పెరగకుండా ఉండడానికి వరి అన్నం తినడం మానేశాడట. అలాగే డైలీ ఎక్సర్సైజులు చేయడం, హార్స్ రైడింగ్ ప్రాక్టీస్ చేయడం వంటివి కంపల్సరీగా మారాయట. అలాగే రాయల్ గెటప్ వేసుకుని చైర్లో కూర్చోడానికి లేక ఓన్లీ స్టూల్ మీద కూర్చున్నారట. ఇక అబ్రాడ్లో వార్ ఎపిసోడ్ సీక్వెన్స్లో 2 సార్లు భారీ ప్రమాదాల నుండి తప్పించుకున్నాడట. జార్జియాలో గుర్రం మీద నుండి పడిపోయినప్పుడు చాలా పెద్ద ప్రమాదం తప్పించుకున్నాడట. ఇక సినిమా కోసం వాడిన కాస్ట్యూమ్స్, వెపన్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా డిస్కస్ చేసి దొరికిన ఆధారాలను బట్టి డిజైన్ చేశామంటూ అన్నాడు బాలయ్య. అందుకే స్క్రీన్పై ఆ కష్టం రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక ట్రైలర్లో చూపించిన గుర్రం షాట్ ఎటువంటి సీజీ వర్క్ లేకుండా బాలయ్య రియల్గా రిస్క్ చేసి తీసిన షాట్ అని తెలుసుకుంటే ఆశ్చర్యం వేయక మానదు. అందుకే ఈ సినిమాపై అంతా అంతే పాజిటివ్గా స్పందించారు. యూనిట్ కూడా గ్రాండ్ సక్సెస్ పట్ల కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఖచ్చితంగా మీరు అందరూ గర్వించే విధంగాను, అరే ఇదిరా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో, అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.